మధ్యాహ్నం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్షాప్ను నిర్వహించనున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ వర్క్షాప్ జరగనుంది. బీజేపీ రాష్ట్ర పదాధికారులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు హాజరు కానున్నారు. మోడీ 11 ఏళ్ల పాలన, అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు, వర్షాలతో పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లింపులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై డిస్కస్ చేయనున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఎమర్జెన్సీకి 50 ఏళ్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ వర్క్షాప్ జరగనుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఓవర్ టు యు. ఈరోజు మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సంబంధించినటువంటి వర్క్షాప్ జరగనున్నది. ఈ వర్క్షాప్ కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్నటువంటి ఈ వర్క్షాప్కి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరు కానున్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అబ్బాయి పాటిల్ కూడా ఈ సమావేశంలో ఉండనున్నారు. అయితే బీజేపీ గత కొన్ని రోజులుగా చేసినటువంటి కార్యక్రమాలపైన సమీక్ష జరగనున్నది. అదేవిధంగా ఈ మధ్య బీజేపీ సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి కామెంట్స్ పైన కూడా పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో దానిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏదైతే పార్టీ లైన్ను దాటకుండా ఆ పార్టీ ఎజెండా ప్రకారమే నేతలందరూ నడుచుకోవాలి, ఆ ఎజెండా మేరకే మాట్లాడాలి, ఆ పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు అన్నటువంటి విషయాలపైన కూడా మరొకసారి ఈరోజు జరిగేటువంటి సమావేశంలో కిషన్ రెడ్డి ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆదేశాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రధానంగా బీజేపీ ఈ కార్యశాలలో ఏదైతే మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఈ ఏడాదిలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఒక కార్యాచరణను కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి నేపథ్యం, ఆ మేరకు రాష్ట్రంలో కూడా వివిధ కార్యక్రమాలు చేయనున్నారు. అదేవిధంగా జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యోగా డేకి సంబంధించినటువంటి దానిపైన బీజేపీకి రాష్ట్ర స్థాయి కమిటీని కూడా వేయడం జరిగింది. ఇక ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, ఎమర్జెన్సీకి సంబంధించి 50 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి, ఈ విధంగా ఎమర్జెన్సీ రోజులు ఉండేవి, అప్పుడు ఏం జరిగింది అన్నటువంటి విషయంపైన మరొకసారి ఇప్పుడున్నటువంటి ప్రజలకి, ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కు తెలియజేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి దానిపైన కూడా ఇప్పటికీ ఒక కమిటీని బీజేపీ వేయడం జరిగింది. ఈ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా జరగనున్నది. ఇక ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా అకాల వర్షాలు కావచ్చు, పంటల నష్టపోయిన రైతులు ఏదైతే ధాన్యాంశాలు నష్టపోయినటువంటి విషయంపైన కావచ్చు, దీనిపైన ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఈ వ్యవసాయ రంగానికి కేంద్రం ప్రభుత్వం ఏ విధమైనటువంటి చేతనిస్తుంది, ఈ అంశాలపైన కూడా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక అదేవిధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూడా బీజేపీ కార్యక్రమాలు చేయనున్నది. భోగి. థ్యాంక్ యూ మహేష్.